ప్లీజ్ వివేక్ బాబు గారు, వివేక్ బాబు గారు ఆగండి ప్లీజ్. కొంచెం భాష ఇంపార్టెంట్ అండి ప్లీజ్. వ్యక్తిగత విమర్శలకు రాజకీయ విమర్శలకు తేడా తెలుసుకో. నువ్వు ఫస్ట్ తేడా తెలుసుకొని మాట్లాడు, మళ్ళీ నీకు భాష కంట్రోల్ లో మాట్లాడతా నేను. నీకు రాజకీయ విమర్శకు వ్యక్తిగత విమర్శకు తేడా తెలుసుకొని మాట్లాడు. ఒక్క నిమిషం వివేక్ బాబు గారు, శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. ఇప్పుడు మీ ఇద్దరు తిట్టుకునే దానికి కాదు కదా మనం డిబేట్ పెట్టుకునేది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, తేడా తెలుసుకో ఫస్ట్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, వివేక్ బాబు గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్. సబ్జెక్ట్ డిబేట్ అయ్యి వాస్తవాలు జనాలకు తెలియకుండా మీరు తిట్టుకోవడంలో ఉపయోగం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలకు అవసరం లేదు. ఒక్క నిమిషం వివేక్ బాబు గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్, వారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అక్షర్ సత్యం గారు, ఏంటి ఇప్పుడు 2.0 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కార్యకర్తల కోసం ఈసారి నేను పనిచేయబోతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడే మనకు డిబేట్లో ఎవరి కాలంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి వాదన కూడా జరుగుతుంది. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్కి వెనకున్నటువంటి ఉద్దేశం ఏమన్నా ఉందనుకోవచ్చా అక్షర్ సత్యం గారు? సార్ నమస్కారం అండి, నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తాం సార్, మాట్లాడండి. అక్షర్ సత్యం గారు మాట్లాడండి ప్లీజ్. సార్ మీకు వచ్చినట్టు నాకు వినిపించలేదు సార్. అక్షర్ సత్యం గారు, ఇప్పుడు 2.0 సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పారు, కార్యకర్తల కోసం నేను పనిచేస్తాను అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ వెనక ఉద్దేశం ఏంటి? కేవలం కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నమా? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఇంకొక 30 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నేను నడపగలను, ప్రభుత్వంలో ఉంటామని చెప్పి ఆయన చెప్పినటువంటి కాన్ఫిడెన్స్ వెనక నిజంగా దాన్ని మనం అనుకోవచ్చా, ఊహించవచ్చా? ఆయన మాట్లాడినటువంటి మాట నిజమే అవుతాయని అందరూ అనుకోవచ్చు అంటారా అక్షర్ సత్యం గారు? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2.0 అనేది నా ఉద్దేశంలో మన ప్లేట్ లో మన బిర్యానీ అని 2.0 అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మొదటిసారి సీఎం అయ్యే ముందు మన ప్లేట్ లో మన బిర్యానీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు కష్టపడండి, ఖర్చు పెట్టండి, మీకు ఒక గంతుకు 10 గంతులు వచ్చేటట్టు నేను చేస్తానని హామీ ఇచ్చారు. దాని కార్యకర్తలు ఎంత చేశారనేది ప్రజలు చూశారు. ప్రజలు ఉన్న కాడికి ఎంటుకలు జగన్మోహన్ రెడ్డి గారి ఎంటుకలని పీకేశారు. 11 ఎంటుకలు తప్పించి ఉన్న ఎంటుకలు ఏమి లేకుండా పీకేశారు. ఆ ధైర్యంతో నా ఇంటికి పీకండి, నా ఇంటికి కూడా పీకలారు అంటారు. ఎందుకంటే ఆయనకి ఏమి లేవు కాబట్టి. ఇప్పుడు 2.0 ఏంటంటే ఆయన ఏమంటున్నారు, ఇప్పటి వరకు ప్రజల కోసం పనిచేశాను నేను, ఇక ముందు కార్యకర్తల కోసం పనిచేస్తాను 2.0లో అంటున్నారు. అంటే మొన్న కూడా కార్యకర్తల కోసమే పనిచేశారు, ఇక ముందు కూడా కార్యకర్తల కోసం పనిచేస్తానంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడాలి. అయితే ఆయన ధైర్యం ఏంటంటే 2.0లో నేను అధికారంలోకి వస్తాను అన్నది. ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత అధికారంలో రావాలని కోరుకోవాలి, తర్వాత ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో కానీ, లేదా వైసీపీ పార్టీ విధానంలో కానీ, లేదా వైసీపీ పార్టీ స్పోర్ట్స్ మెన్స్ మాట్లాడే విధానంలో కానీ ఏ సవిత్ మార్పు రాలేదు సార్. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ విధానం ఏంటంటే పరిపాలన అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్సే, మరి ఏది కాదు. మరి వెల్ఫేర్ స్కీమ్సే పరిపాలన అయితే ఓటుకు 3,000, 4,000, 5,000 ఇచ్చి కొన్నారు. అన్ని పార్టీలు కొన్నారు, నేను వైసీపీని అంటోలే. మరి వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినట్టుగా మరి ఎవరు ఇంప్లిమెంట్ చేయరు అనుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు, అన్ని సీట్లు ఎందుకు ఓడిపోయారు? ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్సే కాదండి కావాల్సింది, చాలా కావాలి. ఒక బూతులు లేని పరిపాలన కావాలి. మంత్రులు బూతులు మాట్లాడకూడదు, అధికార ప్రతినిధులు బూతులు మాట్లాడకూడదు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పిల్లల గురించి, ఎంట్రుకుల గురించి, పీకడం గురించి, లేదా పిల్లల ముందు బూతులు మాట్లాడే ప్రభుత్వాలు కాదు ప్రజలు కోరుకునేది. తన ఇల్లు తనకు ఉండాలి, తన పొలం తనకు ఉండాలి. తన పొలంలో జగన్ ఒక ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడం ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. ఒక రౌడీ ఏజెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. ఏ పార్టీ అంటే గోండా ఏజెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. తాగే నీరు, గాలి, మట్టి అన్ని కూడా దోచేసుకుంటుంటే ప్రభుత్వాలు లీగలైజ్ గా మద్దతు ఇస్తుంటే ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు సార్. ఈ రోజు తెలుగుదేశం కూడా అదే చేస్తే పోతే వీళ్ళకి వచ్చిన పూర్తి వీళ్ళకి వచ్చిన కట్టే వాళ్ళకి కూడా వైసీపీకి వచ్చిన కట్టే టీడీపీ కూడా పడుతుంది. అది ఏమి అర్థం చేసుకోకుండా మా వెనకాల కేఏ పాల్ మాకు సమర్థిస్తున్నాడో, రేపు పొద్దునేమో ఇది
నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ప్రదర్శించినప్పుడల్లా ఆ వ్యతిరేకత మాకు వస్తుంది, మా వైసీపీ బలహీనపడినప్పుడల్లా మా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల పవన్ కళ్యాణ్ పక్కన నేను సీఎం అనే నా లోకేష్ సీఎం, లోపల టికెట్ సీఎం లేదా జన సైనికుల మీద దాడులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు. తద్వారా మళ్ళీ నా వైసీపీ బలపడుతుంది, నా వెనకాలేది కేఏ పాల్ ఉన్నాడు అని సంబరపడితే నిరాశ అవుతుంది సార్. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కాక ఆస్తుల్లో కొండంత అండగా ఉన్న విజయసాయి రెడ్డి గారి పార్టీ వదిలి వెళ్ళిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తుంటే పార్టీ ఏ విధంగా బలపడతాడు సార్? బలపడచ్చు ఒక్కటి జగన్మోహన్ లేదు ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఒక్క పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు నేను ఒక్కడనే వచ్చి గెలిపించాను, మీరు ఒక్కరు వచ్చి గెలిపించలేదు సార్. చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల ఆ ప్రజారాజ్యం గెలిచే అంతా వచ్చి ఇందులో కలిసిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా గెలిచి ఉండేవారు కాదు, పార్టీ బలపడి ఉండేది కాదు. ఆ వాస్తవాన్ని గ్రహించి పార్టీని బలపెట్టడం తప్పులే. ఓకే అవును ఓకే ఓకే రాఘవేంద్ర ఓకే అక్షయ్ సత్యం గారు, రాఘవేంద్ర గారు రియాక్ట్ అవ్వండి. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రాఘవేంద్ర గారు సమాధానం చెప్పాలి సార్. ఒక నిమిషం మాట్లాడదాం, శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం వస్తా, అన్ని నోట్ చేసి పెట్టుకోండి. మాటలు చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి సార్. శేఖర్ రెడ్డి గారు చెప్తారు ఉండే మీకు ఇస్తా, నేను టైం ఇస్తా, మీకు నేను ఇస్తాను సార్. ప్రధాని మీరు ఆన్సర్ చేద్దరు ఉండండి. ఒక్క నిమిషం ఆగండి. టైం అయిపోయింది మీకు ఖచ్చితంగా ఎన్నికలో మీకు నేను టైం ఇస్తాను, ఎన్నికలో నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు మాట్లాడండి. ఖచ్చితంగా ఇద్దాం, ఖచ్చితంగా మీరు మాట్లాడుదురు. ఒక్క నిమిషం మాట్లాడండి.